పూరా లోకల్ కవిత ఎంటర్ అయినప్పుడు స్టేజ్ దగ్గరికి ఏదైతే రజతోత్సవ సభ ప్రాంగణం దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు కవితకి ఎలాంటి పాట పెట్టలేదు. కానీ కేసీఆర్కి కేటీఆర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటలు పెట్టారు, పెద్ద హంగామే క్రియేట్ చేశారు. కానీ కవిత వచ్చినప్పుడు కామ్గా పెద్దగా ఎవరు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే కవిత వచ్చినప్పుడు పెద్ద హంగామా లేదు, జస్ట్ ఒక 4-5 చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరిగింది కవితని. పెద్ద హంగామా కూడా క్రియేట్ చేయలేదు. క్యాజువల్గా, వెరీ క్యాజువల్గా చూస్తే చుట్టుపక్కల జనాలు కూడా వెనకాల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అంటే పెద్ద హంగామా లేదు. ఫేస్లు మనం చూసుకుంటే కవిత స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అంటే పెద్దగా హ్యాపీనెస్ కూడా, అంటే మామూలుగా ఒక పార్టీ 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ ఆనందం అనేది మనం మామూలుగా ఫేస్లో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఫేస్లో చూస్తే ఏదో ఒక అయోమయం, తెలియని టెన్షన్ అనే విధంగా క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఎందుకంటే పార్టీకి సంబంధించి ముందు నుంచే అంటే పార్టీ ఏర్పాట్లు ఏదైతే రజతోత్సవ సభ ఏర్పాట్లు సంబంధించి కూడా ఎక్కడ చూసినా కేటీఆర్ ఫోటో, కేసీఆర్ ఫోటో ఉండేసరికి కూడా ఇక రాజకీయ వారసుడు కేటీఆర్ అనేలాగా మీరు ఫిక్స్ అయిపోండి, పార్టీ కార్యకర్తలు ఇటు రాష్ట్రం కూడా రాజకీయంగా అందరూ ఫిక్స్ అయిపోండి అని ఒక ఇండికేట్, ఒక అలా చెప్తున్నట్టు క్లియర్గా అర్థం అవడంతో చాలా వెరీ సింపుల్గా కవిత కనపడ్డట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఒక రకంగా హట్ అయినట్టు క్లియర్గా మనకి తెలిసింది. ఎందుకంటే కవిత స్టేజ్ మీద ఎంట్రీ అయినప్పుడు ఒక మ్యూజిక్ లేదు, ఒక అనౌన్స్మెంట్ లేదు, స్టేజ్ మీదకి కవిత వచ్చారు అని చెప్పడానికి. ఎందుకంటే మనము అప్పుడు ఎప్పుడో జరిగిన సభ కాబట్టి మనకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే అప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ వచ్చినప్పుడు అనౌన్స్మెంట్లు హంగామా వేరే లెవెల్లో ఉండే, కానీ కవిత వచ్చినప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇక ఇప్పుడు కేటీఆర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అనౌన్స్మెంట్ ఉంది, ఏ విధంగా హంగామా ఉంది అంటే మీరు ఆల్రెడీ చూసుంటారు. కానీ ఒకసారి ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. కేటీఆర్ వచ్చినప్పుడు ఏ విధంగా హంగామా ఉంది అని. రైట్, మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము కేటీఆర్ వచ్చినప్పుడు చుట్టూ జనాలు. ఇక్కడ కేటీఆర్ ఉన్నారు, అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు బాల్కసుమను. కేటీఆర్ వచ్చినప్పుడు, కవిత వచ్చినప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. అలాగే అంటే మామూలుగా చుట్టుపక్కల కూడా కేటీఆర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల జనాలు కూడా అక్కడ కొంచెం కూడా గ్యాప్ కూడా లేదు. కవిత వచ్చినప్పుడు మాత్రం వెరీ క్యాజువల్గా ఎవరో పార్టీ సింపుల్ కార్యకర్త వచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత హంగామా ఉంది, జనాలు చుట్టూ. ఇలాంటి విజువల్స్ కూడా కవిత వచ్చినప్పుడు అలాంటి విజువల్స్ కూడా ఎలాంటివి చూపించలేదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు మొత్తం అంటే ఒక తెలియని ఇది హంగామా మొత్తం అంతా క్రియేట్ అయిపోయింది. అంటే ఇక కేటీఆర్ఏ రాజకీయ వారసుడు, కేటీఆర్దే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్దే అనేలాగా క్రియేట్ అయిపోయింది. చూడండి ఎంత బాంబులు పింక్ కలర్ తోటి ఉన్న అవి స్ప్రే బాంబ్స్ అన్నీ పేలుతున్నాయి. హంగామా, ఫుల్ హంగామా. ఇక్కడ కూడా కవిత హట్ అయిపోయింది. అంటే కేటీఆర్ యొక్క హంగామా చూసి కవిత కామ్గా కూర్చుండిపోయింది స్టేజ్ మీద. అంటే సంతానం అయినప్పటికీ కూడా రాజకీయంగా మాత్రం ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదేమో, ఇక అన్నదేనేమో పార్టీ అనేలాగా ఈ సభ కలిగించేలా అలా అనిపించేలా చేసింది ఈ సభ అని రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. చూడండి కేటీఆర్ వచ్చినప్పుడు అంటే బాహుబలిలో ప్రభాస్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే హంగామా క్రియేట్ అయిందో ఆ విధంగా ఇప్పుడు స్టేజ్ మొత్తం ఊగిపోతుంది. మొత్తం పేపర్స్, స్టేజ్ కనపడకుండా ఆ బాంబుల అవన్నీ ఆ టైంలో అంత క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా కవిత హట్ అయింది అని అయితే చర్చ నడుస్తుంది.